ఇప్పుడు ఆకాశంలో దిక్సూచి ఆధారంగా ఎయిర్లైన్స్ చేసుకుంటాడు. కానీ దిక్సూచి లేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రూట్స్ తెలియదు. ఎరుపు కానీ ఉంటాయి కదా, ఉంటాయి కానీ మనం గుర్తించలేము. అలాగనమాట. అంటే ఈ దిక్సూచి లేకుండా రూట్స్ ఉంటాయి కానీ మనం గుర్తించవాడు గుర్తు కావాలి పరిస్థితులు. దిక్సూచి ద్వారా ఎయిర్లైన్స్ తెలుస్తాయి కానీ దిక్సూచి లేకుండా ఉంటాయి కానీ మనం తెలుసుకోవాలి ఎట్టి పరిస్థితి. మూసుకొని మనం వెళ్ళగలిగిస్తావా అలాంటి వాళ్ళు ఈ ఎయిర్లైన్స్ దిక్సూచి లేకుండా వెళ్ళలేదు కానీ ఉంటాయి. మూసుకొని కూడా ఉంటుంది ప్రపంచం కానీ మనం గుర్తించాలి అట్లా. అయినా కూడా దీన్ని ఎలా గుర్తుపెట్టాలి? అది భవిష్యత్తు ఏది కాలజ్ఞానం భవిష్యత్తు చెప్పాలి ముందే అలాంటిది. సో కథ కూడా అలాంటిది, కంటెంట్ కూడా అలాంటిది, సాక్షి కూడా కంటెంట్ కూడా అలా క్రియేట్ చేయండి. జనం చూస్తారు ద్వారా చూడకనే ఉంటాయి కదా ఎయిర్లైన్స్ పిక్సెల్స్ ద్వారా చేస్తూ ఉంటే ప్రతిదానికి ఒక శరీరం ఒక మనసు ఒక ఉంటేనే కదా భావాలు అనుభవం వస్తుంది. శరీరం మనసు అనుభవం ఉండదు. రాదు వాళ్ళకు లేడీస్ సెక్సాలజిస్ట్ వాళ్ళకి సెక్స్ అవ్వాల్సి ఉంటుంది. సింగిల్ వాళ్ళు కూడా అలాగే లేదు కంప్లైంట్ చేస్తే మనం పోతాయి సెక్చువల్ గా చూడదు కేవలం అలాంటి సెక్చువల్ గా యాక్ట్ చేసుకో మనం చూస్తున్న ప్రాబ్లం లో చేసి కానీ ఆ డ్యూటీ అది సమయం సందర్భంలో అది నేను సెక్షన్ లేదని కాదు కావాలని ఉంటాను అది జనరల్ ఉంటుంది. అట్లా చెక్ చేస్తారు కదా సెక్సువల్ కంటెంట్ కూడా సెక్స్ గా చూడకండి, వితౌట్ సెక్స్ గా దాని గురించి మాట్లాడండి అదే విషయం. ఓకే అలాగే సెక్షన్ ఎంత చేసుకోవాలని ఏం చెప్తుంది, అలాగే సెక్షన్ స్టార్ట్ చేయాలని చెప్తుంది. మన సందర్భం ఏంటి సెక్సువల్ కాకుండా దాని గురించి చెప్పండి అయితే రూల్ ప్రధాన అంశం అలా చెప్తాను. అట్లా మిగతా నిషేధమైన చెప్తాను అలాంటి కావాలని చెప్తాను. వితౌట్ సెక్స్ గా సెక్స్ గురించి ఇల్లీగల్ ఎఫర్ గురించి సంబంధం ఇలాంటివి చెప్తుంది. మీకు బోర్ అలా బూతు అయితే మిమ్మల్ని తప్పపడతారు జనం కూడా చేసుకొచ్చి చెప్తారు. ఇష్టమే వాళ్ళు అంటారు సెక్స్ లో చెప్తాము తప్పుగా చెప్తాము వస్తాము అంటే చెప్తే వాళ్ళు వినకుండా మనం అలా కాకుండా మనం సమస్యగా చెప్తే సమస్య తెచ్చుకుంటే వాళ్ళు సమస్యనే ఉంటారు. మగవాళ్ళు చెప్పుకుంటే ఆడవాళ్ళు చెప్పుకుంటే వింటారు కదా అని చెప్పి వాళ్ళు చెప్పం కాబట్టి వాళ్ళు వాళ్ళు చెప్తే వింటారు. సమస్య అలా చెప్పాలి కూడా చెప్తే చెప్తే కూడా పనిచేస్తుంది అలాగే లేదు డాక్టర్ ఏంటంటే మనం చూస్తాం లేడీస్ కి చెప్పుకోవచ్చు. మనం నెగిటివ్ చెప్తా సెక్సువల్ గా చెప్తాం నాట్ ఓన్లీ సెక్సువల్ గా చెప్పుకోవచ్చు సెక్స్ వితౌట్ సెక్స్ చెప్పుకోవచ్చు సమస్యగా చెప్పచ్చు వాళ్ళు సమస్యగా వింటారు సర్కారు చెప్తారు రీచుకోవచ్చు ప్రోత్సాహం కదా ఇలా అన్నట్టు మీరు ఏ విషయాన్ని సెక్సువల్ విషయాన్ని సెక్స్ గానో అలా చెప్పకండి అలా చెప్తే తప్పు అవుతుంది మీరు తప్పు అనుకుంటున్నారు తప్పుగా చేస్తున్నారు తప్పు కాకుండా డాక్టర్ మరి సమస్యను సమస్యగా చెప్పండి సమస్యగా ఉంటారు వాళ్ళు. మనం కాకపోతే సెక్స్ చేస్తాం అలాగే స్త్రీ సెక్స్ అనేది మన ఆమెకు కలదు అమ్మకాలకు సెక్స్ చెప్పుకొని కూడా ఒక కంటెంట్ కూడా సెక్స్ కంటెంట్ సెక్సువల్ గా చెప్తాను అలాగే సెక్సువల్ గా చెప్పొద్దనే ప్రాబ్లం లేదు.
చెప్పొద్దని లేదు, చెప్పాలని కూడా ఏం లేదు. ఇట్లా ఉండదు. కానీ వద్దని నిషేధం లేదు. కానీ కంటెంట్ ఇక్కడ వేరే అంశం. నేను వాయిస్ ఒక స్త్రీని కవిత కావచ్చు. లేదు లేకుండా ఆ సంవత్సరం చూసినాను. అంత చేసి అంతే. అంటే ఇలా సెక్స్ చెప్పకుండా సెక్స్ వాళ్ళు సెక్స్ వేరే ఉంటుంది. ఇట్లా చెప్తుంది అంటే కంటిన్యూ అవుతుంది వేరే ఉద్యోగంతో తీసుకోవాలి. తీసుకోవద్దని తీసుకోవాలని లేదు. కానీ ఇక్కడ కంటెంట్ అదిగానే చెప్పండి. అది